నటుడు భాగ్యరాజ్ మృతి చెందారు. గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించారు భాగ్యరాజ్. భాగ్యరాజ్ మృతితో కోలీవుడ్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. 75 సినిమాలు నటించారు భాగ్యరాజ్. ఇక 25 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. తెలుగులో 6 సినిమాలు నటించారు ఆయన. ఇక భాగ్యరాజ్, విజయ్ కలిసి నటించినటువంటి సినిమా ఆరుత్ర. భాగ్యరాజ్ మృతి పట్ల విజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అన్నయ్య చనిపోయాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సీఎం విజయ్. ఇక ఆయన చేసినటువంటి సినిమాలు కూడా చాలా ప్రముఖంగా ఉండేవి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక విషాదం నెలకొంది. కథ, కథనం, స్క్రీన్ ప్లేకి కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు సుమారుగా 73 సంవత్సరాలు. తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో కూడా స్క్రీన్ ప్లే కింగ్గా ఆయనను పిలుస్తూ ఉంటారు. సో భాగ్యరాజ్ మృతి పట్ల అటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం ఆయన గుండెపోటుకు గురైపోయి ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆసుపత్రికి తరలించగా అక్కడే వైద్యులు ఆయనని మరణించినట్టుగా ధృవీకరించారు. ఈ వార్త ఒక్కసారిగా బయటకు రావడంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదంలో మునిగిపోయింది. 1953లో జనవరి 7వ తేదీన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జన్మించారు భాగ్యరాజ్. సాధారణ కుటుంబం నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మొదట ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత రైటర్గా, డైరెక్టర్గా, నటుడిగా తనకంటూ విభిన్న పాత్రల్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఇక భాగ్యరాజ్ సంబంధించిన సినిమాల విషయానికి వస్తే ఎక్కువగా ఉండేవి సస్పెన్స్తో కూడినటువంటి కథనాలు ఉంటాయి, సహజమైనటువంటి కన్వర్జేషన్స్ ఉంటాయి, కుటుంబ విలువలకు సంబంధించిన అంశాలు తన సినిమాల్లో కథలుగా ఉంటాయి. ఇక బలమైనటువంటి మహిళా పాత్రలు కూడా ఉంటాయి. చివరి వరకు ఆసక్తి కలిగించే స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. అందుకే ఆయనకి స్క్రీన్ ప్లే కింగ్ అని అందరు పిలుస్తున్నారు. ఇక దర్శకుడిగా ఆయన రూపొందించిన చిత్రాలు కొన్ని: అందా 7 నాటకల్, తోరాల్ నిన్ను పోచి, సువరిలిదా, చిత్రంగల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ముందానియా, ఇలాంటి చాలా ప్రముఖ చిత్రాలు ఆయన డైరెక్టర్గా చేశారు. విజయ్తో కలిసి ఆరుత్ర అనేటువంటి సినిమాలో కూడా ఆయన నటించారు. సో ఇక ఆయన మరణంతో విజయ్ కూడా ఒక్కసారిగా షాక్కు గురైపోయి అన్నయ్య ఇక లేడు అంటూ భావోద్వేగానికి గురయ్యారు విజయ్. సో భాగ్యరాజు మరణం పైన ఇటు కేవలం తమిళనాట సినిమా పరిశ్రమలో కాదు, పూర్తి స్థాయిలో సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సో భాగ్యరాజు మృతిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, భాగ్యరాజు మృతిపైన తెలుగు ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులో ఆయన డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి, డైరెక్ట్గా తెలుగులో ఆయన నటించిన సినిమాలు అనేకంగా ఉన్నాయి. హీరోగా కూడా కొన్ని పాత్రలు పోషించారు ఆయన. ఆయన మృతి పట్ల టాలీవుడ్లో ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? కింగ్ గా పేరు సంపాదించుకున్నటువంటి ఈ లెజెండ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆకస్మిక అనారోగ్యంతో కన్నుమూస్తారు. అయితే ఆయన తన గురువు చనిపోయిన 17 రోజులకే మరణించడం గమనార్హం. భారతీ రాజా గారి దగ్గర ఈయన మొదటి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. సో భారతీ రాజా ఈ మధ్య కాలంలోనే కన్నుమూశారు. సో భారతీ రాజా ద్వారా నటుడిగా, దర్శకుడిగా పరిచయమైన కె భాగ్యరాజ్ ఒక సహాయ దర్శకుడిగా, కథా రచయితగా పనిచేశారు. ఆయన స్క్రీన్ రైటర్ కింగ్ అని పిలుస్తారు. దీనికి కారణం ఆయనకున్న విలక్షణమైనటువంటి కథ చెప్పే శైలి మరియు సాధారణ విషయాలను ఆసక్తికరమైన కథలుగా మార్చగల సామర్థ్యం అని కూడా చెప్తూ ఉంటారు. అతని కథలు తరచుగా ఒక సాధారణ వ్యక్తి జీవితం చుట్టూ తిరుగుతాయి. అతిశయోక్తితో కూడిన పోరాట సన్నివేశాలు లేదా ఆడంబరం లేకుండా ఒక పొరుగు వారికి జరుగుతున్న కథను చూస్తున్నామనే అనుభూతిని కలిగించే లాంటి సినిమాలు ఎన్నో ఆయన కెరీర్ లో సినిమాలు తీశారు. సో అటువంటి స్క్రీన్ రైటర్, డైరెక్టర్, యాక్టర్ ఆకస్మిక మరణం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలకి కొంచెం దూరం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో నటించారు. ఇటీవల భాగ్యరాజ్ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే భాగ్యరాజ్ స్పృహ కోల్పోయారు మొన్న మధ్యన. సో తర్వాత తీవ్రమైన పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరారు. సో అక్కడ గుండెపోటు కారణంగా తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. సో ఈయన మృతి పట్ల అటు తమిళ ఇండస్ట్రీలోను, ఇటు తెలుగు ఇండస్ట్రీలోను సెలబ్రిటీస్ అంతా కూడా సంతాపం తెలియజేస్తున్న పరిస్థితి. ఆయన మరణం మేము ఊహించలేకపోతున్నాం అంటూ కూడా. సో ఎందుకంటే భారతీ రాజా ఎప్పుడైతే కన్నుమూశారో, ఆయన కన్నుమూసిన 17 రోజుల్లోనే ఆయన మొదటి
శిష్యుడైనటువంటి భాగ్యరాజు కమ్ముయడం అనేది బాధాకరం అంటూ కూడా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా సెలబ్రిటీస్ సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది మనోజ్. రైట్. సో థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా భాగ్యరాజ్ ఇందాక ప్రతినిధి చెప్తున్నట్టుగా ఆయన గురువు గారు కూడా వారం రోజుల క్రితమే భారతీ రాజా ఆయన కూడా మరణించారు. ఆయన మృతి పట్లనే తీవ్రమైనటువంటి సంతాపానికి వ్యక్తం చేస్తూ శోకసంద్రంలో మునుగుతున్నటువంటి సమయంలో ఆయనకు కూడా గుండెపోటు రావడం. సో ఈరోజు ఈ సంఘటనలో భాగ్యరాజ్ కూడా మృతి చెందడం కొంత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీరని లోటుగా చెప్తున్నారు. డైరెక్టర్గా, నటుడిగా, హీరోగా అనేక పాత్రల్లో అనేక రకాలుగా నటించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి భాగ్యరాజ్ మృతి తమిళనాడు ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. కొంతమంది తమిళ యాక్టర్స్ కూడా మాట్లాడుకొచ్చారు, సంతాపం వ్యక్తం చేశారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. உறவினர்களுக்கும் கலைத்துறை சார்ந்த நண்பர்களுக்கும் அவருடைய ரசிகர் பெருமக்களுக்கும் எந்த வகையிலும் ஒரு இடையூறு ஏற்படாத வகையில் நம்ம சைடில் முடிந்த அளவுக்கு நீங்கள் ஒத்துழைப்பு தரணும். அதே மாதிரி உங்களுக்கு தேவையான விஷயங்களை நான் ஏற்பாடு செய்ய சொல்லியிருக்கேன். காவல்துறையை இன்னும் வேணுமான அளவுக்கு ஃபோர்ஸை நான் இறக்க சொல்லியிருக்கிறேன். ஐயாவுக்கு ஒரு பரிபூர்ண மரியாதையோடு எல்லாத்தையும் செய்யணுங்கிறத நான் ஏற்பாடு பண்ணிட்டு இருக்கிறேன். இந்த நேரத்தில் அவருடைய பிரிவால் வாடக்கூடிய அனைவருக்கும் என்னுடைய இரங்கலை பதிவு செய்கிறேன். அண்ணனுடைய ஆன்மா இறைவனடி சேரட்டும். அவங்க குடும்பத்திற்கு தேவையான அனைத்து வகையான ஏற்பாடுகளையும் முன்னே செய்து அவர்களை தேவைப்படுகிற அனைத்து உதவிகளையும் தமிழ்நாடு அரசு செய்யுங்கிறத நேரத்தில் தெரிவித்துக் கொள்கிறோம். உடனடியாக அடுத்தடுத்து என்ன செய்ய போங்கிறத அவ்வப்போது நம்முடைய மக்கள் செய்தி தொடர்பாளர்கள் மூலமாக உங்களுக்கு தெரியப்படுத்துகிறேன். உங்களுடைய ஒத்துழைப்பு இந்த நேரத்தில் தேவை. மை டியர் ப்ரெஸ் பீப்புள், மை டியர் ஃப்ரெண்ட்ஸ், உங்களுக்கு தெரியாததில்லை, இந்த மாதிரி இக்கட்டான நேரத்தில் அவருக்கு அஞ்சலி செலுத்த வரக்கூடிய பொதுமக்களுக்கும் அவர்களுடைய உறவினர்களுக்கும் கலைத்துறை சார்ந்த நண்பர்களுக்கும் அவருடைய ரசிகர் பெருமக்களுக்கும் జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU